హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నా మినీ వ్లాగ్ వచ్చేసి టుడే 9th డే స్నానం. నేను డెలివరీ అయినాక 9 రోజులకి నాకు నా బేబీకి స్నానం పోసారు. స్నానం పోసిన రోజు బాలింతలకి స్పెషల్ డైట్ ఉంటుంది మా దాంట్లో. దాన్నే ఉప్పు చెక్క తాగడం అంటారు. ఉప్పు చెక్క అనేది బయట ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. ఇది చేసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ ఉప్పు చెక్క నానబెట్టుకోవాలి. వాటర్లో ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత మెత్తగా నూరుకోవాలి. రోట్లో వేసి నూరుకుంటేనే బాగుంటుంది. వేరే ఆప్షన్ లేదు, మిక్సీ అనుకుంటే మిక్సీలో కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవచ్చు. అది నూరిన తర్వాత పలుగురాలు అనేవి ఉంటాయి, ఇసుకలో దొరుకుతాయి కదా, వాటిని పొయ్యి మీద కాల్చాలి. బాగా ఎర్రగా కాల్చాలి పొయ్యి మీద పెట్టి. తర్వాత ఈ ఉప్పు చెక్క నూరుకున్నాం కదా, అదనేది ఒక గిన్నెలో వడగట్టుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేస్తే ఒక గిన్నెలో వడగట్టుకోవాలి వాటర్. ఈ వాటర్ అనేది వడగట్టుకున్న తర్వాత సపరేట్ ఒక గిన్నెలో తీసి పెట్టుకొని, ఇది కాల్చిన పలుగురాళ్ళు ఉంటాయి కదా, వాటిని ఈ ఉప్పు చెక్క నీళ్ళలో వేయాలి. వేస్తే మొత్తం ఇట్లా మసిలినట్టు అయ్యి వేడైపోతాయి కదా. అట్లా మసిలినట్టు అయ్యి వేడైన తర్వాత అవి కొంచెం గోరువెచ్చగా చల్లారేదాకా ఉంచుకొని ఆ వాటర్ అనేది తాగేసేయాలి. ఈ ఉప్పు చెక్క వాటర్ అనేది అన్ని విధాలుగా అందరికీ మంచిగా పనిచేస్తుంది. ఎక్కువ అయితే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, బోన్ స్ట్రెంత్కి, వీటికి బాగా పనిచేస్తుంది. స్పెషల్గా అయితే దీన్ని బాలింతలకి ఇస్తారు. ఇది తీసుకుంటే ఒక 3 days వరకు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలి. ఇది తీసుకున్న 3 days మాత్రం ఓన్లీ రైస్లో ఎల్లిగడ్డ కారమే తినాలి. ఎక్కువగా వాటర్లో ఉండకూడదు. గోరువెచ్చని వాటర్ తాగాలి. ఇంకేంటి మరి, మళ్ళీ ఒక మినీ బ్లాగ్తోని వచ్చేస్తా. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్.